హాయ్ హలో ఈ చల్లని క్లైమేట్లో ఈరోజు మనం మష్రూమ్ పకోడా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఫ్రెష్గా ఉండే మష్రూమ్ పకోడాని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. బాగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే స్పాట్స్ ఉంటాయి. దాంట్లో కొంచెం మీ టేస్ట్కి తగినంత ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పిల్లలు తినేపాటైతే లైట్గా వేసుకోండి. కొంచెం పెరుగు, ధనియాల పొడి, 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ మైదా పిండి అన్నీ వేసుకొని బాగా లైట్గా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు లైట్గా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే బాగా మిక్చర్ బాగా కలుస్తుంది. అలా రెడీ అయిపోయింది. ఇది 1 అవర్ దాకా మ్యాగ్నేట్ చేసుకోవడానికి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడే తీసి పిల్లలకి లంచ్కి తీసుకెళ్దామని చేస్తున్నాను. హాట్ ఆయిల్లో ఫ్రెష్ పకోడా ఎలా రెడీ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేయండి. కొంచెం బాగా చికెన్ పకోడా లాగా టేస్ట్ వస్తుంది, కానీ కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి బాగా మెరూన్ అయ్యాయి కదా, తీసేసుకొని బౌల్లోకి తీసేసుకొని కొంచెం మిర్చి, కరివేపాకు వేసుకుంటే ఇవి ఏమైనా స్లైట్గా కొంచెం స్పైస్ తక్కువ ఉంటే పెద్దవాళ్ళకు తినే వాళ్ళకు స్పైస్ కోసం కొంచెం మిర్చి, కరివేపాకు అలా ఆయిల్లో వేసేసుకొని చేసేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా నా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి, మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. మా పిల్లలు తినేసి సూపర్ ఉంది మమ్మీ అని చెప్పారు. మళ్ళీ తీసుకురాలి. థ్యాంక్ యూ.